చూడు పాపా, నువ్వనుకున్నట్టు సూర్య దుర్గా రఘురాముల కొడుకు కాదు. నా అన్న వదినల కొడుకు. వీడు రవివర్మ సావిత్రిల కొడుకు. కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించిన ఊరి జనమే మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఆ ఊరు నుంచి వెలివేసే రోజొస్తుందని మీ తల్లిదండ్రులు ఊహించలేదు. అంతటి ఉపద్రవం రావడానికి కారణం మీ నాన్న ప్రాణ స్నేహితుడిగా భావించే ఆనంద్ వర్మ. మీ నాన్న అతన్ని స్నేహితుడిగా కాకుండా సోదరుడిలా చూసుకునేవాడు. సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరి అభిప్రాయాలు పంచుకునేవాళ్లు. మీ నాన్నకి ఆనంద్ వర్మ మీద చాలా నమ్మకం ఉండేది. కాని ఆ నమ్మకమే తనని నయవంచన చేస్తుందని మీ నాన్నకి తెలీదు. ఆ ఆనంద్ వర్మ మీ నాన్న ముందు, ఊరి జనం ముందు మంచోళ్ళ నటించేవాడు. అతని అసలు స్వరూపం తెలుసుకునే లోపు మీ నాన్న అన్నీ కోల్పోయాడ్రా. ఆనంద్ వర్మ ఊరి ఆలయానికి ధర్మకర్తగా పనిచేసేవాడు. చాలా ఏళ్లుగా అతనే ధర్మకర్తగా ఉండేసరికి ఊరి జనానికి ఒక ఆలోచన వచ్చింది. అతనికి అన్ని విధాలా సరితూగే రవివర్మని ఎందుకు ధర్మకర్తగా నియమించకూడదు అని పుకారు రేకెత్తింది. దాంతో ఆనంద్ వర్మ మనసులో కుళ్ళుకున్నా అందరి దృష్టిలో తను మంచివాడు అనిపించుకోవాలని మీ నాన్నకి ఇష్టం లేకపోయినా బలవంతంగా అతన్ని ఆలయ ధర్మకర్తని చేశాడు. కొద్ది రోజులకి గుళ్ళోని దేవుడి విగ్రహం మాయమైంది. దానికి కారణం మీ నాన్నే అని ఆనంద్ వర్మ తప్పుపట్టాడు. మీ నాన్నని పంచాయతీకి ఏడ్చాడు. ఆ ఊరి జనం కూడా అన్నయ్య చెప్పింది వినకుండా ఆ ఆనంద్ వర్మకే వంతపాడి అన్నయ్యను అవమానించారు. అన్ని రోజులు మీ అమ్మ నాన్న ఆ ఊరికి చేసిందంతా మర్చిపోయి వాళ్ళిద్దరినీ ఆ ఊరు నుంచి వెలివేశారు. ఎంతసేపని ఎలాగుంటారండి? ఏదో తీర్పు చెప్పాలి కదా. ఇంతకాలం ఈ ఊరు పచ్చగా ఉందంటే కారణం ఈ రవివర్మ గారి కుటుంబం ఒకటైతే, మరొకటి ఆ దేవుడు చల్లని చూపులు ఈ ఊరి జనాన్ని కాపాడ్డం. అలాంటిది ఆ దేవుడికే రక్షణ లేకుండా పోవడం
దానికి కారణం ఈ రవివర్మ గారే కావడం చాలా బాధాకరంగా ఉంది. నిజమేంటో తెలుసుకోకుండా నా మీద నిందలు మోపటం మర్యాద కాదు. నేనేంటో మీ అందరికీ తెలుసు. అవునవును, బాగా తెలుసు. ఇన్నాళ్ళు మీరు మంచోళ్ళని ఆ దేవుడితో సమానంగా చూసుకున్నాం. కానీ మిమ్మల్ని ఆలయ ధర్మకర్తం చేసిన తర్వాతే మీ అసలు స్వరూపం తెలిసింది. నీకీ పాడుబుద్ధి ఎందుకు పుట్టిందో గాని ఏకంగా ఈ ఊరిని కాపాడే దేవుడి విగ్రహాన్ని మాయం చేశావు కదయ్యా. ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇన్నాళ్ళు నేను ఎదురు పడితే చేతులెత్తి మొక్కిన మీరే ఇలా ఎలా మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళని నిలదీయడంలో తప్పేముందండి? ఆనంద్, చూసావా వీళ్ళంతా ఏమంటున్నారు? అరే, నాకు దేవుని విగ్రహం మాయం చేయాల్సిన అవసరం ఏముంది? నా మాట ఎవరు నమ్మట్లేదేంటి? ఇప్పుడు కావాల్సింది నమ్మకం కాదు, నిజం. నువ్వు అలాంటి వాడివి కాదని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి జరిగిన దానికి ఆలయ ధర్మకర్తగా బాధ్యత వహించాల్సింది నువ్వే. కానీ ఆ విగ్రహం ఏమేదో నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు నేను దోషం చేస్తే నేనేం చేయాలి? జరిగిందేంటో, ఆ విగ్రహం ఎలా మాయమైందో ఎవరికీ తెలీదు. కానీ నష్టపోయింది మాత్రం ఈ ఊరి జనం. నువ్వు తప్పు చేయవని నా మనసుకు తెలిసినా పంచాయతీ పెద్దగా నేను న్యాయం పక్షాన మాట్లాడగలను, కానీ స్నేహం పక్షాన ఉండలేను. అంటే ఏమంటావు? నువ్వు కూడా నేను తప్పు చేశానని ఒప్పుకోమంటావా? నా ఉద్దేశం అది కాదు. నిజమేంటో నిరూపించమంటున్నాను. అర్థం చేసుకో. అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. ఈ ఊరి జనమంతా తప్పుపట్టినా నాకు బాధ అనిపించలేదు. కానీ నువ్వు నమ్ముతావు అనుకున్నాను. నువ్వు ఒక్క మాట చెప్తే ఈ జనమంతా నమ్మేవాళ్ళు. కానీ నువ్వు నాకు సాయం చేయడం మానేసి అందరితో కలిసి నా మీద నింద మోపుతున్నావంటే ఇదంతా నువ్వే కావాలని చేస్తున్నావని నాకు అనుమానంగా ఉంది. నీ స్నేహం వెనకాల ఇంత కుళ్ళు కుతంత్రం ఉందని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి నువ్వే ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నావు. కానీ జనంలో ఏదో పుకారు రేగేసరికి అందరిలో నువ్వే మంచివాడు అనిపించుకోవడానికి నేను వద్దంటున్నా బలవంతంగా నన్ను ధర్మకర్తగా నువ్వు నియమించావు. ఇప్పుడు తెలివిగా నువ్వే ఆ విగ్రహాన్ని దొంగలించి అందరి ముందు నన్ను దోషం చేస్తున్నావు. ఏందయ్యా, ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు? ఆనందయ్య గారి గురించి ఇంకొక మాట మాట్లాడితే మేము ఊరుకోం. తప్పు చేసినందుకు నిలదీస్తుంటే తప్పించుకోవడానికి మా అయ్యగారి మీద నిందలు మోపుతావా? ఎవర్రా మీ అయ్యగారు? ఇన్నాళ్ళ నుంచి నా కాళ్ళ కింద బతికిన మనిషి ఇప్పుడు మీకు పెద్ద మనిషి అయిపోయాడా? చూడండి అయ్యా, మేమంతా మీ ఇద్దరిని సమానంగానే చూసాం. ఇద్దరు గురించి మా అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మీ గురించి బయటపడేసరికి మీరిప్పుడు ఆనందయ్య గారిని తప్పుపట్టడం చూస్తేనే మీరెలాంటి వాళ్ళో మాకు అర్థమవుతుంది. చూడండి, తప్పు చేస్తే చేశామని ఒప్పుకోండి, లేకపోతే చేయలేదని నిరూపించుకోండి. అంతేగాని ఇలా అయ్యగారి మీద అరిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. అసలు ఈ మాటలన్నీ అనవసరం. ఆయన విగ్రహం గురించి ఏం చెప్పడం లేదు కాబట్టి ఆయనకు శిక్ష పడాల్సిందే. పడాల్సిందే, శిక్ష పడాల్సిందే. పడాల్సిందే, శిక్ష పడాల్సిందే. అవును, శిక్ష పడాల్సిందే. ఆగండి. మీరందరూ ఆ విగ్రహం పోవడానికి కారణం నేనే నమ్ముతున్నారు, అంతే కదా? సరే, నా నిర్లక్ష్యం వల్లే ఆ విగ్రహం దొంగలించబడింది కాబట్టి నా యావదాస్తి అమ్మేనా సరే ఇంకో విగ్రహం చేయించి పెడతాను. ఇక్కడ సమస్య సంపద గురించి కాదు, ఈ ఊరు సాంప్రదాయం సంక్షేమం గురించి.
మీరు కోట్లు ఖర్చు పెట్టి ఇంకో విగ్రహాన్ని చేయించవచ్చు, కానీ పోయిన విగ్రహానికి ఉన్న పవిత్రత ప్రత్యేకత తిరిగి తీసుకురాలేము కదా. అంటే ఇప్పుడేమంటారు? అంటానికి ఏముంది, తప్పు చేసిన వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష మీకు పడుతుంది. అవును, ఇదివరకు మంచి పనులు చేశారని ఇకపై మంచోళ్లాగా ఉంటారని ఆయన క్షమించి వదిలేయడానికి వీలేదు. తప్పు చేసిన వాళ్ళందరూ అనుభవించిన శిక్షే ఈయన కూడా అనుభవించాల్సిందే, అంతే. ఇంకా ఏంటయ్యా ఆలోచిస్తున్నారు? తీర్పు చెప్పేయండి. రవి, ఇప్పుడు నీ సమాధానం ఏంటి? సంజాయిషి ఇచ్చుకోగలవా లేక శిక్షను అమలు చేయమంటావా? నీకు రెండే దారులున్నాయి. ఒకటి, ఆ విగ్రహం తిరిగి యథాస్థానానికి రావాలి, లేదంటే నువ్వు శిక్షను అనుభవించాలి. ఇదే నీకు ఆఖరి అవకాశం. నీ సమాధానాన్ని బట్టి నా తీర్పు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి నేను చెప్పగలిగే సమాధానం ఒక్కటే. ఆ విగ్రహం దొంగలించబడటానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నాకు పుట్టబోయే బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. చూడు రవి, పంచాయతీకి సాక్ష్యాధారాలు ముఖ్యం. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. విగ్రహం నా దగ్గర లేదని నీకు తెలుసు, అయినా తీసుకురావాలని అడుగుతున్నావంటే నన్ను ఊరు నుంచి పంపించేయాలని కుట్ర పన్నే కదా ఇదంతా చేస్తున్నావు. నా అడ్డు తొలగిపోతే ఈ ఊరినంతా నువ్వు ఒక్కడే ఏలుకోవచ్చని కదా నీ ఉద్దేశం. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? చెప్పే నీ తీర్పేంటో. మనసుకు బాధగా ఉన్నా అతను మనసున్న మనిషి అని తెలిసినా ఆలయ ధర్మకర్తగా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించినందున, తగిన సంజాయిషి ఇవ్వలేకపోయినందున రవివర్మ ఈ నేరం చేశాడని భావిస్తూ ఇతని ఆస్తి మొత్తాన్ని ఆలయ సంక్షేమానికి వినియోగించాలని శాసిస్తూ రవివర్మ కుటుంబాన్ని 5 ఏళ్లు గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించబడినది. ఈ ఊరిలో ఏ ఒక్కరూ ఆ కుటుంబంతో మాట్లాడడానికి కానీ వాళ్లకు సహాయం చేయడానికి కానీ ప్రయత్నం చేసినా వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇదే ఈ గ్రామ పెద్దగా నేనిచ్చే తీర్పు. అలా మీ అమ్మని నిండు చూలాలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా గ్రామ బహిష్కరణ చేశాడు ఆనంద్ వర్మ. దాంతో మీ అమ్మ నాన్న కట్టుబట్టలతో ఆ ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చింది.
ఊరు వదిలి వెళ్ళి ఎక్కడో ఊరి చివర పొలిమేరలో ఒక పాడుపడ్డ ఇంట్లో బతికారా. తనకి జరిగిన అవమానానికి మీ నాన్న చాలా రోజులు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. జమీందార్లాగా బ్రతికిన మీ నాన్న ఒక పాడుపడ్డ ఇంట్లో బ్రతకాల్సి వచ్చిందిరా. ఎందుకయ్యా ఇలా జరిగింది? ఒక్క రోజులో మన జీవితమే తల్లకిందులయ్యింది. ఏంటయ్యా ఇదంతా? అంతా నా కర్మ సావిత్రి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను? నమ్మకున్న జనం నిందించారు, నమ్మకున్న స్నేహితుడు మోసం చేశాడు, ఆఖరికి ఆ నమ్ముకున్న దేవుడు కూడా నన్ను ఒంటరివాణ్ణి చేసి వాళ్ళ వైపే ఉండిపోయాడు. అస్సలు నాకు ఈ జీవితంలో నమ్మకమనే పదం మీద నమ్మకమే లేకుండా పోయింది సావిత్రి. ఆనందని నా సొంత మనిషిలా చూసుకున్నాను, ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. ఊరుకోండి, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇప్పుడు ఇక్కడ బ్రతికినంత మాత్రాన మన జీవితం ఇక్కడితోనేమి ఆగిపోదు. మనం తప్పు చేయలేదని ఆ దేవుడికి కూడా తెలుసు. ఆయనే మనకి ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఆ ఊర్లో లేనంత మాత్రాన మనం బ్రతకలేమా? మనం లేకపోతేనే ఆ ఊర్లో ఎవరో బ్రతకలేరు. ఆ విషయం వాళ్ళకే అర్థమవుతుంది. తప్పు తెలుసుకొని వాళ్లే మళ్ళీ మనల్ని ఆ ఊర్లోకి పిలుస్తారు. ఖచ్చితంగా పిలుస్తారు, చూడండి. అనవసరమైన ఆలోచనలు మానేయండి. మీరు బాధపడితే నేను తట్టుకోలేను. వెళ్ళి కాళ్ళు కడుక్కొని రాయ్యా, భోంచేద్దాం. మద్రాసులో చదువుకుంటున్న నేను అన్నయ్య వదిలిని చూద్దామని ఎంతో ఆనందంతో ఆ ఊర్లో అడుగు పెట్టాను. అన్నయ్య, అన్నయ్య. మీరు రవివర్మ చెల్లెలే కదా? అవునండి. మీ అన్నావదనులకి ఈ ఇంట్లో స్థానం లేదు. ఈ ఇల్లు మేము కొనేశాం. మాకు స్థానం లేకపోవడం ఏంటి? అసలు మత్తుండే మాట్లాడుతున్నారా? ఈ ఊళ్ళో ఏం జరిగిందో మీకు తెలీదు. మీ అన్నగారు చేసిన పని వల్ల ఈ ఊరికే నష్టం జరిగిందమ్మా. ఊరు విగ్రహాన్ని మాయం చేసి దాన్ని ఎక్కడో అమ్మేసి సొమ్ము చేసుకుని ఏమీ తెలియని నంగనాచిలాగా ఈ ఊరు జనం ముందు నటిస్తున్నాడు. దానికి ఫలితంగా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. ఏంటి మీరనేది? నో, నేను నమ్మను. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. మేము అలాగే అనుకున్నాం. కానీ అతని చేతికి అధికారం ఇస్తే దొంగ చేతికి తాళాలిచ్చినట్టు జరగాల్సిందంతా జరిగిన తర్వాత మాకు అర్థమైంది. నేను నమ్మలేను. నువ్వు మీ అన్నవదలను కలవాలంటే ఊళ్ళోకి రావాల్సిన అవసరం లేదు. ఊరి పొలిమేరల్లో ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది, అక్కడికెళ్ళు. ఈ 5 ఏళ్ళు అదే మీ ఇల్లు. అన్నయ్య,
అన్నయ్య అన్నయ్య వదిరా 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 ఏమైంది వదిరా అన్నయ్య 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 వదిరా అన్నయ్య ఏమైంది వదిరా అన్నయ్య 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 లేవకొద్దురా నేను నన్ను పిలుస్తాను